మన వాయిస్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్పీడ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది స్లోగా మాట్లాడతారు. ఏరా ఏం చేస్తున్నావు, ఏంటి సంగతి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని, అంటే స్పిన్ బాల్ టైప్లో ఒక్కొక్కరు డెలివరీ ఉంటుంది. ఒక్కొక్కరు ఫాస్ట్ మాట్లాడుతూనే ఎరా ఏంటి సంగతులు, అందరూ బాగున్నారా. మన సునీల్ మాట్లాడతారు చూసారా, సినిమా యాక్టర్. అయ్ బాబోయ్ వీడి తగ్గ చేస్తాడు ఒరే బాబో అంటే ఇక వాళ్ళు స్పీడ్ మాట్లాడతారు. వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ఫాస్ట్. ఒక్కొక్కరు మధ్యస్థంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది జనరల్గా మనకి పుట్టుకతో నుండి సెట్ అయిపోయినటువంటి ఇదనమాట వాయిస్. ఇక్కడి నుంచి మనం దీన్ని తప్పించి వేరే వాళ్ళ గొంతుల్ని ఇమిటేట్ చేయాలనుకున్నప్పుడు మన గొంతుని, మనకు వచ్చేటువంటి డెలివరీని పక్కన పెట్టి వేరే వాళ్ళది ప్రాక్టీస్ చేయాలి. బాగా నోట్ చేసుకోండి. మీరు స్లో బౌలర్, మీరు స్పిన్నర్, అంటే మీ వాయిస్ చిన్నగా వస్తుంది, మెల్లగా మాట్లాడతారు, మీకు అంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అదే స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు గొంతును ఇమిటేట్ చేయాలి, మార్చాలి అని అనుకుంటే అది మీరు మైండ్కి బాగా పెట్టండి, పదును పెట్టండి. ఇప్పుడు నేను స్పిన్ బాల్ నుంచి ఫాస్ట్ బౌలర్గా మారాలనుకుంటున్నాను అంటే నా ఒరిజినల్ గొంతు నుంచి మారి నేను ఒక కొత్త గొంతుని క్రియేట్ చేయాలి, నా గొంతు నుండి డెలివరీ చేయాలి అని అనుకుంటున్నాను అనేది మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక పేపర్ తీసుకోండి, ఏదో ఒక పేపర్ తీసుకుంటే ఆ పేపర్లో మనకు వస్తాయి. ఇప్పుడు ఇదేదో స్క్రిప్ట్ ఉంది, లేకపోతే నీ ఫేస్కు నీతో ఫోటోలు దిగేవారు ఎవరు ఉంటారు అన్నాను, లేకపోతే నీ ఫేస్కు నీతో ఫోటోలు దిగేవారు ఎవరు ఉంటారు అని ఉంది మామూలుగా, లేకపోతే నీ ఫేస్కి నీతో ఫోటోలు దిగేవారు ఎవరు ఉంటారు అని అనాలి. ఇక్కడ మనం ఫాస్ట్ బౌలింగ్ వేయాలి కాబట్టి లేకపోతే నీ ఫేస్కి నీతో ఫోటోలు దిగేవారు ఎవరు ఉంటారు అంటే స్పీడ్. మీరు 5 సెకండ్లలో చెప్పాల్సిన డైలాగుని 2 సెకండ్లలోనే చెప్పాలి. అది టాస్క్ అనమాట. అప్పుడు మీ ఒరిజినల్ వాయిస్ నుంచి మీరు ఇంకొక టెంపో మార్చి మాట్లాడేటువంటి దానిలోకి వెళ్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సరే, ఇది ఒక రకమైన పద్ధతి. ఫాస్ట్గా మాట్లాడేవాళ్ళు స్లోగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. స్లోగా ఇప్పుడు మన పాత సినిమాలో మనం క్యాసెట్ వేసుకుంటే ఇంతకుముందు అది స్లో అయిపోయినప్పుడు వాయిస్ అందరికీ నమస్కారం అని వస్తుంది, లేదంటే అదే నమస్కారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రెండు ఉంటాయి, మధ్యస్థంగా ఉంటుంది, స్లో ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. సో ఈ టెంపోని మార్చి మీరు ఫాస్ట్గా మాట్లాడటానికి ప్రయత్నించాలి. న్యూస్ పేపర్ అయినా సరే తీసుకుని ఫాస్ట్గా చదవటం ప్రాక్టీస్ చేయాలి. అది ఒకటి. మీ వాయిస్తోనే చేయండి, మీ వాయిస్తోనే, నో ప్రాబ్లం. గొంతుని మార్చడం అంటే ముందు స్పీడ్ మార్చారంటే ఆటోమేటిక్గా మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇది రికార్డ్ చేసుకోండి, దీన్ని రికార్డ్ చేసుకోండి ఫస్ట్.